ఇది మేము నివసిస్తున్న ఊరు ఆలార్వి, కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తాలూకు ఆలార్వి గ్రామము. ఇది మా ఊరు పక్కన హైవే రోడ్ అయింది. ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళు ఆయా. చాలా సంతోషం. ఇప్పుడు ఏమంటే మాకు ఖాళీ వర్షాలు లేవు, చాలా అల్లాడుతుంటారు, చెట్ల నీడకు చెట్లు కూర్చుంటుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా మామ ఉన్నాడు, దేవశ్యామ్ మామ హాయ్. ఇక్కడ ఈయన ఉన్నాడు, ఎవరు బతకగాడు. ఇక్కడ మా పెద్ద మనుషులు కూర్చున్నారు, మా గ్రామస్తులు. వీళ్ళు పెద్ద మనుషులు. మీరు వ్యవసాయం పనులు చేస్తుంటారా ధర్మయ్య? చేస్తావా? పనులు లేవా? మీరు వలసలు పోతుంటారా? ఎవరు పోతారు? గుంటూరు మగ్గలగట్టిన పోతారా? గుంటూరు, ఇంకా హైదరాబాద్, బెంగళూరు. చాలా వట్టి ప్రాంతము, వాతావరణం వానలు లేక చాలా అల్లాడుతున్నారు. చెప్పండి మా బతకలేక. చాలా సంతోషము. అన్నదాతలు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వీళ్ళకి ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటాము. ఎవరు సాయం చేయరు, కనపడవు, కొండలు కనపడవు. కొడుకులు తననికి వస్తారు, గుద్దనికి వస్తారు. కొడుకులు గుద్దనికి వస్తారు వయసు అయిపోయినప్పుడు. చాలా ఇట్లాంటి పనులు కొడుకులు చేయకూడదు. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. మిమ్మల్ని కూడా సన్నప్పటి నుండి పెండేళ్ళు లేచి చాలా సంతోషంగా వాళ్ళు కూడా సుఖపెట్టారు కదా. మీరు కూడా కొడుకులు చూసి తల్లిదండ్రిని చూడాలని మా కోరిక. మీకు లేదంటే ఇప్పుడు కర్నూలులో అనాథాశ్రయాలు ఉండదు. మీలాంటి వాళ్ళకి మీ కొడుకులు చూడుకుంటే మిమ్మల్ని ఆడే చేపిస్తాను నేను, తీసుకొని పోయి. మీ కళ్ళ ఆపరేషన్ అయితే ఏమన్నా కూడా. మీరేమంటారు ఈ మాటకి? దానిలన్నా అంటే ఇద్దరు వేస్తారా? భార్యాభర్తలు లేదండి నీకు. ఆడుంటే మరి నీ ఇప్పుడు ఆమెను చూస్తారు కదా, కొడుకులు నిన్ను చూడరా అంటూ. కొడుకులు ఎవరు చూడండి ఫ్రెండ్, ఇలాంటి రాయలసీమ వాసులకి ఇలాంటి కొడుకులు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాళ్ళు చేతులు ఆడేటప్పుడే పెద్ద అయితేనేమి తండ్రి అయితేనేమి, వయసు అయిపోయిన తర్వాత ఏ కొడుకు చూడు భార్య వచ్చిందంటే మంత్రాలయం గుడికాడికి పోతున్నాం అడుక్కునే. ఇప్పుడు మంత్రాలయం గుడికాడికి పోతున్నా. అరే మంచి వ్యాపారం చేస్తుండే నువ్వు అప్పుడు. అర్థం